హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మన రైతన్నలు ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న రైతు బంధు ఒకప్పుడు, ఇప్పుడు రైతు భరోసా కేసీఆర్ సార్ ప్రభుత్వంలో రైతు బంధుగా మనకు చేయూతనిచ్చారు కేసీఆర్ సార్. ఇప్పుడు మన రేవంత్ అన్న రైతు భరోసాగా 1000 పెంచి మరి రైతన్నల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నారు. రేవంత్ అన్న ఉద్దేశం చాలా మంచిది. ఎందుకంటే ఆయన కూడా ఒక రైతు బిడ్డే కాబట్టి ఆయన ప్రతి రైతు ముఖాల్లో ఆనందాన్ని చూడాలనుకున్నారు. అందుకే ఆయన 5,000 ఉన్న రైతు బంధుని 6,000గా రైతు భరోసాగా మార్చి రైతన్నల ఖాతాల్లో చేశారు. ఆయన జమ చేయాలి, 6,000 జమ చేయాలి అనుకున్న ఆయన ఆశయం చాలా గొప్పది. ఎందుకంటే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పండించిన పంట సరైన కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొంటుంది. అయినా కానీ రైతన్నకి మిగులుబాటు జరగని రోజులు ఇవి. ఎందుకంటే ఎన్నెన్నో చీడపీడల వల్ల పంటలు నాశనం అవుతుంటాయి. కూలీ డబ్బులు పెరిగిపోయినాయి. ఎకరాకి 25,000 ఖర్చు చేస్తే కానీ, 25,000 పెట్టుబడి పెడితే కానీ పంట పూర్తవని రోజులు ఇవి. 25,000 కాదు, 30,000 పెట్టినా కానీ పంట పూర్తవని రోజులు ఇవి. ఎకరాకి 3 ఎకరాలు ఉన్న రైతు వరి పంట సాగు చేయాలంటే 90,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన పరిస్థితి. 90,000 పెడితే ఎంత మిగులుబాటు వస్తుంది ఫ్రెండ్స్? ఒక ఎకరాకి 25 క్వింటాలు వేసుకున్నా 25 కూడా రాదు ఫ్రెండ్స్, 20 నుంచి 22 క్వింటాలు వస్తుంది. 22 క్వింటాలు వేసుకున్న 2,500. రేవంత్ అన్న మంచి ఉద్దేశంతో బోనస్ అందించారు. దానివల్ల రైతుకు కొంచెం మేలు జరుగుతుంది. పెట్టుబడి అంతా తీసేసిన తర్వాత రైతన్నకి ఒక ఎకరా మీద మిగిలేది 5,000, 5 నుంచి 10,000 మాత్రమే ఫ్రెండ్స్. అంటే 3 ఎకరాలు ఉన్న రైతు 30,000 సంపాదిస్తాడు. అంటే ఒక ఎకరాకి గరిష్టంగా 25 క్వింటాలు వేసుకున్న రేవంత్ అన్న ఇస్తున్న రైతు బోనస్ వల్ల క్వింటాల్కి 500 రూపాయలు వస్తున్నాయి. 500 ఇంటూ 3 ఎకరాలకి లెక్కలు వేసుకుంటే 500 ఇంటూ 25, ఆ డబ్బులు చాలా ఉపయోగపడుతున్నాయి. రేవంత్ అన్నకి జోహార్లు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేసింది. రైతు భరోసా అందిస్తూ రైతులకు బోనస్ ఇస్తుంది. రైతు అనే వ్యక్తిని ప్రోత్సహిస్తుంది. అన్నం పెట్టే వ్యక్తిని మోసం చేయొద్దు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నకి న్యాయం జరగాలనే రేవంత్ అన్న ఉద్దేశం. రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, జోహర్ సార్. మంచి ఉద్దేశంతో మీరు రైతు బోనస్ కూడా ప్రకటించి ప్రతిసారి జమ చేశారు. ఎన్ని పంటలైతే అన్ని పంటలకి ప్రతిసారి రైతు బోనస్ క్వింటాల్కి 500 చొప్పున జమ చేశారు. మీరు చల్లగా ఉండాలి. రైతన్న చల్లగా ఉంటే ప్రపంచం చల్లగా ఉంటుంది. ఆయనకు మేలు చేసిన మీ ప్రభుత్వానికి ఇవే మా జోహార్లు. జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్. సేమ్ టైం జై కేసీఆర్ అని కూడా చెప్పాల్సిన విషయం. ఎందుకంటే అంతకుముందు వరకు ఈ పథకం లేదు. మంచి పథకాన్ని తీసుకొచ్చారు కేసీఆర్ సార్. ఆయన ఒక రైతు భూస్వామి, రైతు బిడ్డ. స్వయంగా తన పంట పొలాల్లోకి వెళ్ళి పంటల్ని చూసుకునే ఒక రైతు ఆయన. సో ఆయనకి ఎన్నో చూశారు, ఎన్నో పాదయాత్రలు, ఎన్నో నిరాహార దీక్షలు. రైతులకు న్యాయం చేయాలని ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. అది దిగ్విజయంగా ప్రతి పంటకు అందించారు. తర్వాత ఆయన ఇచ్చిన ఒక ప్రోద్బలం, ఒక మంచి విషయాన్ని ఇంకొక రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తున్నారు. దాన్ని ఇంకొంచెం పెంచి ఆ పథకానికి మంచి విషయాలు జోడించి, అంటే రైతు బోనస్ ప్రతి క్వింటాల్ రైస్కి 500 రూపాయలు జోడించి రైతు భరోసాకు తోడుగా అందిస్తున్నారు. కాబట్టి
రేవంత్ అన్నకు కూడా మా రైతుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అన్న చాలా మంచి చేశారు. రేపే నిధుల విడుదల అని అనౌన్స్మెంటు అయితే ఊహాగానాలు వచ్చినాయి. అది జరగాలన్నా కనీసం ఇప్పుడైనా రైతులకు దొరకాలి. పంటలు కోసినారు, రైతులకు దొరకాలి. థ్యాంక్స్ అన్న. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. జై రేవంత్ అన్న.